అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలిటీలో భాగంగా ప్రెసిడెంట్ అనే అంశం గురించి చర్చిద్దాము. భారత రాష్ట్రపతి ప్రజెంట్ జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, యూపీఎస్సీ కానీ వీటన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యం పొందినటువంటి అంశం ఇది. దీనిలో చాలా క్వశ్చన్స్ అనేవి మనకు కవర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా నేర్చుకుందాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మనం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అంటే మన భారతదేశానికి ప్రప్రథమ పౌరుడు అని చెప్పేసి అంటాం అన్నమాట. అండ్ అలాగే మన దేశంలో జరిగేటువంటి అత్యున్నత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ పేరునే జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రెసిడెంట్ మనకి ఓన్లీ నామినల్ హెడ్గా మాత్రమే వ్యవహరిస్తారు. అట్లా కాకుండా రియల్ హెడ్గా అయితే మాత్రం ప్రైమ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ అన్నీ కూడా ఈయన పేరునే జరిగినప్పటికీ కూడా ఈయన కేవలం నామినల్ హెడ్ కింద మాత్రమే అంటే డీ జ్యూరీ హెడ్గా వ్యవహరిస్తారనమాట. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్లో మనకి ప్రెసిడెంట్స్ అనేవారు మనకి ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఆయన్ని ఎన్నుకున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి 1952 నుంచి ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ ప్రెసిడెంట్స్కి ఎలక్షన్స్ అనేవి జరగడానికి మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ మోడ్లో జరుగుతాయి. అంటే ప్రజల నుంచి డైరెక్ట్గా ఎన్నుకోబడకుండా మనకి ఎలక్టోరల్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది. ఈ కాలేజ్ ద్వారా మనకి ప్రెసిడెంట్ని ఎన్నుకోబడతారనమాట. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మనకి మెంబర్స్ ఎవరెవరు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే రాజ్యసభ మరియు లోక్సభల్లోని ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు. అండ్ అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలోని ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మూడింట్లో కూడా నామినేటెడ్ మెంబర్స్ అనేవారు మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అండ్ అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అలాగే పుదుచ్చేరి అంటే పుదుచ్చేరి అండ్ అలాగే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఈక్వల్ ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్ అనమాట. వీళ్ళ ద్వారా మనకి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది సిస్టమ్ ఆఫ్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రక్రియ ద్వారా జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రిఫరెన్సెస్కి ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరికి మీరు ఓటేస్తున్నారో వాళ్ళకే ఇవ్వకుండా మనం వన్ బై వన్ ఎవరికి మీకు ఎక్కువ ప్రిఫరెన్సెస్ అనేవి ఇస్తున్నారు అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళలో మీకు ఒకరికి 1 ఇస్తారు, సెకండ్ పర్సన్కి 2 ఇస్తారు, థర్డ్ పర్సన్కి 3 ఇస్తారు. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్కువ ఎవరికి 1 ప్రిఫరెన్స్ ఉందో సెలెక్ట్ చేసి ఇందులో లీస్ట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని క్యాన్సిల్ చేస్తారు. అలా చేస్తూ ఎవరికైతే ఎలక్టోరల్ కోటా అనేది ఉంటుంది అది ఎవరికైతే రీచ్ అవుతారో వాళ్ళని ఎలక్టెడ్ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారనమాట. అండ్ అలాగే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నటువంటి ఏవైనా డిస్ప్యూట్స్ కానీ డౌట్స్ కానీ ఇవేమైనా ఉంటే అవన్నీ కూడా ఎవరు ఎంక్వైరీ చేస్తారంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అనేది ఎంక్వైరీ చేస్తుంది అనమాట. ఇందులో ఏదైతే వర్డిక్ట్ వస్తుందో అదే ఆ డిసిషనే ఫైనల్. ఇప్పటి వరకు మనం ప్రెసిడెంట్ అంటే ఎవరు మరియు ఎలక్షన్ జరిగేటువంటి విధానం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలక్షన్కి కావాల్సినటువంటి అర్హతలు, నామినేషన్ మరియు మిగిలిన విషయాలు తెలుసుకుందాం. రాష్ట్రపతి ఎన్నికలలో నామినేషన్, అర్హత, జీతం మరియు ఇతర వివరాలు అన్నవి కూడా రాజ్యాంగం ద్వారా నిర్ణయించబడతాయి. అయితే కావాల్సినటువంటి అర్హతలు చూస్తే కనుక ఆర్టికల్ 58 ప్రకారం ఈ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థి భారతదేశ పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, అలాగే లోక్సభ సభ్యుడిగా కావడానికి కావాల్సినటువంటి అర్హత కలిగి ఉండాలి. మన నామినేషన్ ప్రక్రియ కనుక చూసినట్లయితే కనుక ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థికి 50 మంది ప్రతిపాదికులు అంటే ప్రపోజర్స్ అనేవాళ్ళు ఉండాలి. అండ్ అలాగే 50 మంది సమర్థకులు అంటే సెకండర్స్ అనేవాళ్ళు ఉండాలి. వీళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులై ఉండాలి. అలా అయితేనే నామినేషన్ అనేది వేయబడుతుంది. అండ్ అలాగే నామినేషన్ వేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్గా 15,000 కట్టుండాలి. అలా అయితేనే నామినేషన్ వేయడానికి వీలు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని పక్షంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ఉంటారో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ప్రెసిడెంట్ పదవి అనేది వేకెంట్‌గా ఉన్న పక్షంలో ఎవరైతే ప్రెసిడెంట్‌గా యాక్ట్ చేస్తారో వారు కూడా సేమ్ ప్రమాణ స్వీకారం చేయబడతారు. తర్వాత రాష్ట్రపతికి జీతం అనేది నెలకు 5,00,000 ఉంటుంది. అలాగే రిటైర్ అయినటువంటి రాష్ట్రపతికి నెలకు పెన్షన్ అనేది 1.5 లక్షలుగా ఉంటుంది. ఒకవేళ ఈ రిటైర్ అయినటువంటి ప్రెసిడెంట్ కనుక చనిపోయిన పక్షంలో వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే పెన్షన్‌లో 50% పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ అలాగే ఇతర వివరాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. రాష్ట్రపతి పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రపతికి ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన చేయాలంటే కనుక అది ఒకే ఒక కేసులో జరుగుతుంది. అదేంటంటే రాజ్యాంగ ధిక్కరణ. రాజ్యాంగంలోని ధిక్కరిస్తే కనుక అప్పుడు ఇంపీచ్మెంట్ అనేది ప్రవేశపెడతారు. ఈ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేజ్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. అయితే ఇలా చేయాలి అనుకుంటే ఈ అభిశంసన పత్రం అనేది ఎయిదర్ ఆఫ్ ది హౌసెస్ అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టొచ్చు. అయితే ఏ సభలో అయితే ప్రవేశపెడుతున్నారో ఆ ఛార్జెస్ మీద సభలో ఉన్నటువంటి 1/2 మంది సంతకాలు అనేవి ఉండాలి. అలాగే ఇది అయిన తర్వాత రాష్ట్రపతికి 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. సభలో అభిశంసన అనేది ప్రవేశపెట్టిన తర్వాత 2/3 స్పెషల్ మెజారిటీతో అది ఆమోదించిన తర్వాత ఏ సభలో అయితే ప్రవేశపెట్టారో ఇతర సభకి అది పాస్ అవుతుంది ఆ బిల్ అనేది. ఆ సభలో కూడా 2/3 స్పెషల్ మెజారిటీతో కనుక అది యాక్సెప్ట్ చేస్తే కనుక ఎవరైతే ప్రెసిడెంట్ మీద అభిశంసన అనేది ప్రవేశపెట్టారో అతన్ని తొలగించడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ కూడా ఇంపీచ్ అవ్వలేదు. ఒకవేళ రాష్ట్రపతి పదవి అనేది వేకెంట్ అయిన పక్షంలో ఈ వేకెన్సీ అనేది ఒక 5 కేటగిరీలో జరుగుతుంది. ఒకటి కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్ అంటే 5 సంవత్సరాల పదవీ కాలం అనేది ముగించిన తర్వాత, అలాగే రిజిగ్నేషన్ ఒకవేళ రాజీనామా చేసినా, లేదంటే అభిశంసన ద్వారా తొలగించబడిన, లేదంటే సదరు వ్యక్తి చనిపోయిన ఇతరత్ర కారణాల వల్ల అంటే ఆయన ఎలక్షన్ అనేది వాయిడ్ అంటే రద్దు చేయడం కానీ ఇటువంటి కారణాల వల్ల కానీ ఇటువంటి పక్షంలో ఆ వేకెంట్ అయినటువంటి సీట్ని ఎవరు ఫిల్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ 5 సంవత్సరాలు ముగిసిన తర్వాత కనుక పదవి ఖాళీ అయితే కనుక ఎవరైతే ప్రజెంట్ రాష్ట్రపతిగా అవి ఖాళీ అయ్యిందో అదే సదరు వ్యక్తి మాత్రమే నెక్స్ట్ తర్వాత వచ్చే సక్సెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చే వరకు ఆ పదవిని కొనసాగిస్తారు. అలా కాకుండా మిగిలిన కేటగిరీలు అంటే రాజీనామా చేసిన అభిశంసన కానీ ఇటువంటి పరిస్థితుల్లో వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరిస్తారు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉపరాష్ట్రపతి కూడా ఖాళీ అయిన పక్షంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆబ్సెంట్ అయితే ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో సుప్రీంకోర్టులో ఆయన ఆ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2లో మనం రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు, సైనిక అధికారాలు, దౌత్య అధికారాలు, అత్యవసర అధికారాలు, విచక్షణ అధికారాలు, వీటో అధికారాలు ఇలా రిమైనింగ్ అన్ని టాపిక్స్ గురించి మనం చర్చించుకుందాం. ఎంతవరకు నా వీడియో చూసినందుకు మీరు అందరూ కూడా కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనకి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మనకి ఇప్పటివరకు ఉన్న భారత రాష్ట్రపతుల్లో మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అనేది మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.